హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్. ఈరోజు వచ్చేసి నేను ఒక సింపుల్ డిజైన్ టాజల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా చూడండి, స్క్వేర్ పీసెస్ వచ్చేసి ఒక కలర్ వచ్చేసి 3 పీసెస్ తీసుకున్నా, ఇంకొక కలర్ వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నాను. దీని యొక్క లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్లో తీసుకోవాలి. డిఫరెంట్ కలర్ ఉంది కదా, దీని యొక్క లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అయినా సరే తీసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఈ 4 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ సైడ్స్ మాత్రం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ 3 పీసెస్ కూడా. ఈ విధంగా ఈ 3 పీసెస్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని తీసుకుని చూడండి, ఇలా ఎల్ షేప్ ఉంది కదా, మనం స్టిచ్చింగ్ చేసిన సైడ్ ఇలా ఎల్ షేప్ వస్తుంది కదా, ఈ ఎల్ షేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ ఎల్ షేప్లో ఈ లైన్ ఉంది కదా, ఇలా స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ మీద మనం ఇంకొక పీస్ తీసుకొని ఈ పీస్ని చూడండి ఇలా పెట్టుకోవాలి. ఈ క్లోజ్డ్ సైడ్ వచ్చేసి ఇలా కార్నర్కి వెళ్ళే విధంగా ఈ విధంగా పెట్టుకుని దీని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఈ ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ని కూడా మనము ఇలా ఎల్ షేప్ ఉంది కదా పైకి, ఇక్కడ ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక పీస్ తీసుకోవాలి. ఈ ఎల్ షేప్ ఉంది కదా, ఈ ఎల్ షేప్ ఉన్న సైడ్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఇంకొక పీస్ని చూడండి ఈ విధంగా ఈ క్లోజ్డ్ సైడ్ అనేది ఇలా సెంటర్కు వెళ్ళే విధంగా ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ రెండింటిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ని చూడండి, ఇది వచ్చేసి ఎల్ షేప్ కదా మనకు, ఈ ఎల్ షేప్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇటు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీని మీద ఈ విధంగా ఈ 3 పీసెస్ని ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ పీస్ ఉంది కదా పైన మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ పీస్ని కింద స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ పీస్ కిందకి ఇలా చూడండి ఇలా పెట్టుకొని ఈ 2 కార్నర్స్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ పీస్ ఉంది కదా మనం స్టిచ్చింగ్ చేసుకున్నది, ఇది ఒకటి వచ్చేసి ఈ పీస్కి ఇలా పైన ఉంటుంది, ఒక పీస్ వచ్చేసి ఇలా కింద ఉంటుంది. ఈ 2 పీసెస్ని ఇలా ఇలా పెట్టుకొని చూడండి, ఈ ఎడమ చేతి పక్క ఉన్నది ఇలా పైకి వెళ్ళాలి, కుడి చేతి పక్కది ఇలా కిందికి వెళ్ళే విధంగా ఇలా పెట్టుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీని మీద ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నీడిల్ తీసుకొని థ్రెడ్ తీసుకోవాలి. ఒక సైడ్ నుంచి చూడండి ఇలా కొంచెం కొంచెం డిస్టెన్స్లో ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది కూడా ఈ ట్రయాంగిల్ షేప్ ఏ విధంగా అయితే వస్తుందో అలాగే వస్తుంది. ఈ విధంగా మనం ఇలా దూరంగా ఈ 3 ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఈ షేప్ వైజ్ మొత్తం ఇలా నార్మల్ నీడిల్తో ఒకసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ లేకొచ్చేసి మీరు మీ దగ్గర వేస్ట్ క్లాత్ ఉన్నా సరే లేదా కాటన్ ఉన్నా సరే తీసుకుని పోట్లీకి మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇలా ఒక చిన్న క్లాత్ తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్లో పెట్టుకొని ఇలా మనం పోట్లీ బటన్స్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి కొంచెం ఇలా థ్రెడ్ని చుట్టుకోవాలి. ఈ విధంగా ఈ పోట్లీ బటన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఒక 1 ఇంచ్ వరకు ఇలా క్లాత్ ఉంచుకొని రిమైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. మనకు వచ్చేసి ఈ పోట్లీ బటన్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ పీస్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా దగ్గరికి లాక్కోవాలి. దారం మొత్తాన్ని కూడా ఈ విధంగా హ్యాండ్తో ఇలా అనుకుంటూ ఇలా దగ్గరికి లాక్కోవాలన్నమాట. ఇలా దగ్గరికి లాక్కున్న తర్వాత మనకు ఇలా కొంచెం స్పేస్ వస్తుంది కదా,
ఈ స్పేస్లో వచ్చేసి మనం స్టిచ్ చేసుకున్న ఈ పోట్లీ బటన్ని ఇలా లోపలికి పెట్టుకొని చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా లాక్కోవాలి బయటికి. ఇలా లాక్కున్న తర్వాత చూడండి దీన్ని మనం కదలకుండా ఈ పోట్లీ బటన్ని అలాగే ఈ ఫ్లవర్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఏ థ్రెడ్ అయితే హ్యాంగింగ్ యూస్ చేస్తారో ఆ హ్యాంగింగ్ని తీసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇలా వైట్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఈ వైట్ థ్రెడ్ని మనం తీసుకున్న ఈ పోట్లీ బటన్ ఉంది కదా, దీని మీద ఇలా పెట్టుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా దీని మీద పెట్టుకుని ఈ థ్రెడ్ని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ థ్రెడ్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉండే విధంగా రఫ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇలా పింక్ కలర్ క్లాత్స్ తీసుకున్నాం కదా 2 పీసెస్, దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్స్ని ఇలా పెట్టుకొని ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే పెట్టుకొని ఈ కార్నర్స్ అనేవి ఇలా వి షేప్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసి ఇలా కొంచెం ఇలా క్రాస్గా వచ్చే విధంగా ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా 2 పెటల్స్ని మనము స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఈ 2 పెటల్స్ని వచ్చేసి ఫస్ట్ ఇలా తీసుకోవాలి. అలాగే మనం ముందుగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న చూడండి ఈ క్లాత్ని చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ క్లాత్ ఉంది కదా దీన్ని కూడా ఇలా ఫోల్డ్ రివర్స్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీని మీద చూడండి మనకి ఇది వచ్చేసి ఇలా 2 లోపలికి వెళ్ళాలి. మనం ఫోల్డింగ్ చేసిన సైడ్ ఈ రెండింటిని ఇలా పెట్టుకుని దీని మీద ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనకి రివర్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటే ఇలా అంటే గన పెటల్స్ అన్ని కూడా మనము అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి ఇలా 2 హ్యాండ్స్తో మనము ఇలా గనుక అడ్జస్ట్ చేసుకుంటే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉండే రోజ్ ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకు సింపుల్గా అండ్ ఈజీగా మనం రోజ్ ఫ్లవర్ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.